తీన్మార్ మల్లన్న విషయంలో చూసుకున్నా కూడా గతంలో జర్నలిజం చేసుకుంటా ఒకప్పుడు బీజేపీ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. సో ఇదంతా ఎట్లా చూసుకోవచ్చు సార్? ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ విషయంలో చూసుకున్నా కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి అంటే అట్లాంటిది ఏదైనా కాంగ్రెస్ పార్టీకి జరగొద్దని ఎమ్మెల్సీ ఇచ్చి పక్కకు కూర్చోబెట్టింది అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటి తీన్మార్ మల్లన్న వ్యక్తిగతంగా ఉన్నంత వరకు ఎవరు పట్టించుకోరు. ఒకసారి పబ్లిక్ లైఫ్లోకి పాలిటిక్స్లోకి వచ్చినాక శ్రీశ్రీ గారు చెప్తారు, ప్రైవేట్ అంటూ ఏముండదు. పబ్లిక్లోకి వచ్చినాక అన్ని రకాలు రాళ్ళు వస్తాయి, పూలు వస్తాయి, చప్పట్లు వస్తాయి, నిరసనలు వస్తాయి, విమర్శలు వస్తాయి, అన్నిటినీ పట్టుకోవాలి. తీన్మార్ మల్లన్న సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యి కొన్ని లక్షల మందిని ఆకర్షించిండు, ఒక యూత్ ఐకాన్గా తయారైండు ఇలా రూరల్ ఏరియాలో. మరి అదే తీన్మార్ మల్లన్నని ఎందుకు సోషల్ మీడియాలో, అదే సోషల్ మీడియాలో 199 మంది ఎందుకు కామెంట్ చేస్తున్నారంటే ఆయన చెప్తున్నది ఏంటి, చేస్తున్నది ఏంటి? బహుజన సిద్ధాంతం ఏమైంది, కాన్షీరామ్ సిద్ధాంతం ఏమైంది, అంబేద్కర్ సిద్ధాంతం ఏమైంది, అంగిలాగు సిద్ధాంతం ఏమైంది, 7200 ఏమైంది? ఇదే కాంగ్రెస్ పార్టీ గాడిద అన్నది ఎవరు? ఇదే కోదండరామ్ సార్ పార్టీలో నెంబర్ 2గా ఉండి కోదండరామ్ సార్ రెడ్డి కులవాది, ఆయన నల్లికుట్లోడు నాలోడని తిట్టింది ఎవరు? అదే బీజేపీ పార్టీ కేసీఆర్ కుటుంబం మొత్తాన్ని బీజేపీ అనే రసీద్ తోటి అమరవీరుల స్తూపం దగ్గర కట్టేస్తా అన్నది ఎవరు? మళ్ళీ బీజేపీ ఫైరా ఫ్లవరా అని తిట్టింది ఎవరు? సొంత పార్టీ పెట్టి నవ తెలంగాణ నిర్మాణ పార్టీ అని పెట్టింది ఎవరు? 7200 ఎక్కడికి పోయింది? రైట్ టు రీకాల్ ఎక్కడికి పోయింది? రైట్ టు రీకాల్ అనేది నాకు నేను పెట్టుకుంటే కాదు, పార్లమెంట్లో చట్టం కావాలి, దానికి రాజ్యాంగ సవరణ జరగాలి. ఇప్పుడు జనాలను ఎట్లా అంటే ఇప్పుడు రైట్ టు రీకాల్ కావాలని ప్రజలందరూ కోరుకోవచ్చు, కానీ దాని చట్టం కావాలి కదా. ఇప్పుడు నాకు నేను నా పరిపాలన బాగలేదు నేను పెట్టుకుంటున్నా అంటే అది కాదు కదా. రైట్ టు రీకాల్ అనేది ఒక చట్టం కావాలి. చట్టం కావాలంటే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరిగి దానికి జరగాలి. ఇప్పుడు వినేటోడు ఎర్రిపప్పు అయితే చెప్పేటోడు కేసీఆర్ అని అప్పుడు మనమే తిట్టినాం. తర్వాత చెప్పే కేసీఆరే ప్రజలు కొండెరిపప్ప చేసిరు. మనం ఏదైనా చెప్తున్నామంటే దానికి శాంటిటీ ఉండాలి, ఫాలో కావాలి. తీన్మార్ మల్లన్నని ఆకాశానికి ఎత్తిన ఈ సోషల్ మీడియా వారియర్సే ఇలా తీన్మార్ మల్లన్నని దుమ్మెత్తిపోస్తున్నారు. అంటే ఆయనతో పాటు పనిచేసిన 10 మంది ఉంటే 10 మందిలో 10 మంది తిడుతున్నారంటే ఎక్కడో లోపం ఉందని అర్థం. సో అంటే మరి ఈ లోపాలని చూసుకుంటే మరి ఏదైతే వచ్చే ఎలక్షన్లో చూసుకుంటే అంటే ఎదురు దెబ్బ పడవచ్చు అది ఇప్పుడు మనకు స్పష్టంగా కనబడుతుంది కదా. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటే ఒకప్పుడు ఎంత ఆదరణ ఉందో ఇప్పుడు ఎందుకు అంత వ్యతిరేకత వచ్చిందంటే ఆయన చెప్పేదానికి చేసేదానికి ఒక నిలకడ లేదు. అన్ని పార్టీలు అయిపోయినాయి, సిద్ధాంతం అయిపోయిండు, రోజుకో మాట మాట్లాడుతూనే వచ్చింది. ప్రతి మనిషిలో మంచి చెడు ఉండొచ్చు, బట్ మనం పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడు మనం ఏం చెప్తున్నామో అది ఆచరిస్తే గౌరవం ఉంటుంది. ఆయనకి ఇంకా వయసు ఉంది, ఇంకా టాలెంట్ ఉంది, ఆయనకేమి ఎమ్మెల్సీ గెలవనంత మాత్రాన ఆయన రాజకీయ జీవితం ఏం పోదు. అదేవిధంగా అశోక్ కూడా చిన్నోడు వయసులో, ఆయనకేం నష్టం వచ్చేది లేదు. రాకేష్ రెడ్డి కూడా ఉన్నత విద్యావంతుడు, ఆయన వ్యాపారం కూడా చేసుకోవడం వచ్చు, ఆయన ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్నాడు. వీళ్ళ ముగ్గురికి ఏం పోయేది ఏం లేదు. కానీ బక్కా జడ్సన్ లాంటి వ్యక్తిని పంపకపోతే పేదోళ్ళు ఇక చట్టసభలకు రావద్దు అనుకుంటారు. నిజాయితీగా ప్రశ్నించే గొంతులని తెలంగాణ పట్టభద్రులు కూడా, ఇప్పుడు పేద ప్రజలంటే ఓటుకు అమ్ముడు పోతారు పాపం అనుకోవచ్చు. ఈ పట్టభద్రులు చదువుకున్న మేధావులు మీరు ఆలోచించండి. నేను చెప్పినా అని కాదు, మీకు నచ్చిన వాళ్ళకే ఓటేయండి, బట్ బక్కా జడ్సన్కి ఆ యోగ్యత అర్హత ఉందా లేదా చూడండి. మీరు ఎవరైనా మీరు ఎంచుకునే ప్రజాప్రతినిధి ట్రాక్ రికార్డుని బట్టి మీరు వేయండి. మీకు ఎవరు నచ్చితే వాళ్ళకు ఓటేయండి. నేను మాత్రం ఈ నలుగురిలో నాకు దగ్గరుండి చూసినా కాబట్టి నష్టపోయిన వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని రిక్వెస్ట్ చేస్తాను.